ఖమ్మం మండలం మత్తుగూడెం క్రాస్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు కండక్టర్ అక్కడికక్కడే చనిపోగా 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వర్షానికి రోడ్డు బాగా దెబ్బతిని ఉండడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. దీని గురించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? అసలు బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? నీలిమ, ఈ రోజు సాయంత్రం ఖమ్మం డిపోకు చెందిన బస్సు ఖమ్మం నుండి మహబూబాబాద్ వెళ్తుంది. ఈ సాయంత్రం వర్షం కురవడంతో ముత్తగూడెం క్రాస్ రోడ్ వద్ద రోడ్డు మార్జిన్ పూర్తిగా పాడైపోయి ఉంది. అక్కడ వర్షం నీరుతో నిండి ఉండటంతో డ్రైవర్ రోడ్డు మీద పూర్తిగా పట్టుకోల్పోవడంతో బస్సు మీద పూర్తిగా పట్టుకోల్పోతుందో బస్సు పక్క పొలాల్లోకి జారిపోయి టర్నింగ్ లో పడిపోవడం జరిగింది. మార్జిన్ పూర్తిగా పాడైపోవడంతో వర్షపు నీళ్ళతో నిండిపోయి ఉండటం వల్ల డ్రైవర్ కి అక్కడ రోడ్డు పరిస్థితి అర్థం కాకపోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ యాక్సిడెంట్ లో కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. 12 మంది గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి బాగానే ఉంది. ఇద్దరి పరిస్థితి కొంచెం తీవ్ర గాయాలవడంతో వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి వారి పరిస్థితి స్టాండర్డ్ గానే ఉంది. వీరంతా కూడా వారి బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో బంధువులంతా వచ్చి వాళ్ళను డిశ్చార్జ్ చేశారు. 10 మంది దాదాపుగా డిశ్చార్జ్ అయ్యి ఎవరు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక 2-3 మాత్రం ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. నీలిమ.